ఈరోజు అనగా డిసెంబర్ 28, 2012న విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ ఎన్ఎస్ఎస్ విభాగం వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగినది. రక్తదాన శిబిరాన్ని నిర్వహించడానికి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ వారిని ఆహ్వానించినందుకు గాను రెడ్ క్రాస్ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ శిబిరంలో విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ మోహన్ రావు గారు, ప్రిన్సిపాల్ సాంబశివరావు గారు, ఎన్ఎస్ఎస్ విభాగం అధిపతి రత్నాకర్ గారు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నరేంద్ర గారు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరంతో పాటు 500 మంది విద్యార్థులకు వారి రక్తం యొక్క గ్రూప్ పరీక్ష చేయటం జరిగినది. గత కొన్ని సంవత్సరాలుగా మమ్మాదరిస్తున్న విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ వారికి మరొక్కసారి రెడ్ క్రాస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. రక్తదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. మనం వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాము, కానీ రక్తానికి ప్రత్యామ్నాయం గాని కృత్రిమంగా తయారు చేసే పద్ధతిని ఇంతవరకు కనుగొనబడలేదు. రక్తం యొక్క లభ్యత కేవలం ఒక వ్యక్తి స్వచ్ఛందంగా సహృదయంతో ముందుకు వచ్చి దానం చేస్తేనే గాని లభించటం లేదు. మన దేశ జనాభాలో 50% మంది రక్తదానానికి అర్హులు, కానీ కేవలం 1000కి 4 మాత్రమే రక్తదానం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మన దేశంలో రక్తం యొక్క కొరత 30 లక్షల యూనిట్లు ఉండగా మన రాష్ట్రంలో 1.5 లక్షల యూనిట్ల కొరత ఉన్నది. ఎందుకు ఈ కొరత మనని బాధిస్తున్నది? కొంతమందికి రక్తాన్ని సేకరించటానికి వాడే సూదులు నొప్పిని కలిగిస్తాయేమోనని భయం, కొందరికి రక్తం రంగు చూస్తే భయం, మరికొందరికి రక్తాన్ని సేకరించే సూదులు బ్యాగులు మళ్ళా వాడతారేమోనన్న అనుమానం. విద్యార్థులు రక్తదానానికి ఉత్సాహం చూపించిన వారి తల్లిదండ్రులు తిడతారేమోనన్న భయం. ఇన్ని కారణాల చేత రక్తదానం యొక్క ఆవశ్యకత మరుగున పడిపోతున్నది. ఎందరో అభాగ్యులు, రోడ్డు ప్రమాదం బారిన పడిన వారు 70% మంది సకాలంలో రక్తం అందక ప్రాణాలను కోల్పోతున్నారు. రక్తదానం వలన ఒక వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడటమే కాకుండా రక్తదాతకు ఆరోగ్యకరమైన కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. తరచూ రక్తదానం చేయటం వలన రక్తంలో నిల్వ ఉన్న ఇనుపధాతువు రక్తదానం వలన బయటికి పోవటం జరుగుతుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే డయాబెటిస్, క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. రక్తదానం వలన పాత రక్తం పోయి కొత్త రక్తం వచ్చి ఈ రక్తానికి ప్రాణవాయువును అధికంగా సంగ్రహించే శక్తి ఉంటుంది. దీనివల్ల మనలో ఉత్తేజాన్ని, నూతన శక్తిని పొందటానికి అవకాశం కలుగుతుంది. చాలా మందికి తెలిసినది, తమ రక్తదానం గర్భిణీ స్త్రీలు, శస్త్రచికిత్స చేయించుకునే రోగులు మరియు రోడ్డు ప్రమాదం బారిన పడిన వారికే ఉపయోగపడుతుందని. కానీ చాలా మందికి తెలియనిది, అందరూ తెలుసుకోవలసినది థాలసీమియా పిల్లల గురించి. వీరు రక్తం యొక్క జన్యులోపంతో పుడుతున్న పిల్లలు. వీరి జీవితకాలం కేవలం 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. వీరికి ప్రతి 3 వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాలి, లేకపోతే వీరు జీవించటం కష్టం. రక్తం సకాలంలో ఎక్కించిన వీరి జీవితకాలం మాత్రం 30 సంవత్సరాలు మాత్రమే. కాకపోతే ఈ 30 సంవత్సరాలు వారు రక్తం ఎక్కించుకోవటం వలన వీరికి ఈ జబ్బు నుంచి ఉపశాంతి లభిస్తుంది. అందుకే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ వారు ఈ థాలసీమియా చిన్నారులకు అడిగినదే తడవుగా ఉచితంగా రక్తాన్ని ఇస్తున్నది. ఇంతవరకు రెడ్ క్రాస్ విజయవాడ నందు ఇటువంటి థాలసీమియా చిన్నారులు 41 మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. స్వచ్ఛంద రక్తదాతలారా, మీ రక్తదానం థాలసీమియా చిన్నారుల పాలిటి సంజీవిని అని మరువద్దు. అందుకే స్వచ్ఛంద రక్తదాతలు, మీ రక్తదానం రెడ్ క్రాస్ విజయవాడ వారికి ఎంతైనా అవసరం. మీరెప్పుడైనా రక్తదానం చేయాలంటే రెడ్ క్రాస్ ని మర్చిపోవద్దు. మా అడ్రస్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, జిఎస్ రాజు రోడ్, హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా, గాంధీనగర్, విజయవాడ.